హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. సో, ఇక్కడైతే మార్నింగే నేను నిద్ర లేచి కొంచెం ఫ్రెష్ అయ్యేసి కిచెన్‌లోకి వచ్చాననమాట. ఇప్పుడైతే టైం 5 అయితుంది. సో, ఇప్పుడు ఈయనకి క్యారేజ్ ప్రిపేర్ చేయాలి. సో, ఇక్కడైతే రైస్ పెట్టేసి పప్పు చేస్తున్నా. అలాగే బెండకాయ ఫ్రై చేస్తున్నాననమాట. ఈ వంట చేస్తూనే టీ కూడా పెట్టేస్తున్నా. క్యారేజ్ కూడా రెడీ చేసేసాను. ఇంక ఇదేమో ఆ రోజు ఈవినింగ్ టైము ఫుల్ వర్షం వస్తుంది. 4 నుంచి అసలు ఎక్కువ చల్లగా అయిపోయి ఎక్కువ గాలులు అలా వస్తున్నాయన్నమాట. అసలు క్లైమేట్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది. కానీ ప్రశాంతంగా బాగుంది. సో నేనైతే ఇంకా కొంచెం అలా బయటికి వెళ్ళేసి వాక్ చేసుకొని వచ్చానన్నమాట. ఈయన నేను ఇద్దరం వెళ్ళాము. ఇక్కడేమో నేను ఈవినింగ్ ఎగ్ టమోటా కర్రీ చేస్తున్నా. దాంట్లోనే కొంచెం ధనియాల పొడి వేసుకొని మసాలా లాగా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ రాగి జావ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇది నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ జాగరీ వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదేమో అదే రోజు ఈయనకి దోశ వేసిచ్చాను బ్రేక్ఫాస్ట్కి. నేను కూడా లేటుగా దోశ తింటాను.
ఇదేమో ఆఫ్టర్నూను మీల్ మేకర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. సో దీంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోలేదు, ఇక్కడ కనిపిస్తున్న వెజిటేబుల్స్ మాత్రమే వేసుకుంటున్నా. అలాగే కొంచెం స్పైసెస్, గరం మసాలా, బిర్యానీ మసాలా అనమాట. దీంట్లో మెయిన్ మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. దీంట్లోనే కొంచెం కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయట్లేదు. అలాగే బియ్యము నానబెట్టుకున్నాను. మీల్ మేకర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఈ బిర్యానీలో అయితే అస్సలు కారం అనేది వేసుకోకూడదు అనమాట. సో ఇక్కడ జస్ట్ బాండిల్లో ఆయిల్ పెట్టేసుకొని ఇవన్నీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా ఈ పేస్ట్ కూడా వేసుకొని వెజిటేబుల్ మీల్ మేకర్ వేసుకున్నప్పుడే దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే మసాలాలన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత మీల్ మేకర్ వేసేసుకొని బాగా వేయించుకొని, తర్వాత నానబెట్టిన బియ్యం దాంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకొని, నేనైతే కొంచెం బాయిల్ చేశాను అనమాట. బాయిల్ చేసినాక ఒక 15 మినిట్స్ ఉంచాను మూత పెట్టేసి. బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఎక్కువ వెజిటేబుల్ వేయలేదు కాబట్టి ఈ మీల్ మేకర్ ఆ ఫ్లేవర్ మంచిగా తగులుతూ బాగుండింది. ఈ మధ్య ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము అన్నం తిన్నాక కొంచెం పెరుగు తింటున్నాం. పెరుగులోనే కొంచెం చక్కెర వేసుకొని తింటున్నాము. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.